సభాధ్యక్షులు కమరెడ్డి నారాయణ గారు, వేదికను అలంకరించిన సుధాకర్ రెడ్డి గారు, సిపిఐ సిపిఎం రాష్ట్ర నాయకులు, అదేవిధంగా నరేంద్ర గారు, పెద్దలందరికీ నమస్కారాలు. నేను పరుచూరి హనుమంతరావు గారి గురించి అంతకుముందు నాకు పెద్దగా తెలియదు, కానీ సిఆర్ ఫౌండేషన్కి అప్పుడప్పుడు వచ్చిన తర్వాత ఆయన చూసేవాళ్ళము. మామూలుగా సాదా సీదాగా ఉండేవారు, అందరం కూడా మంచిగా మాట్లాడించేవారు. మేము కూడా ఆయన చూసినప్పుడు ఈయన కూడా ఒక పెద్ద ఆయన కాబట్టి ఈ కమిటీలో వేసుకున్నారని చెప్పి అనుకున్నాము. ఆ తర్వాత తెలిసింది ఆయన ఇది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నాకు అనిపించేది ఏమంటే, మొన్న ఆయన చనిపోయిన తర్వాత పేపర్స్లో, ముఖ్యంగా మన తెలుగు పేపర్స్లో ఆయన గురించి వచ్చింది చూస్తే మనకే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈయన ఒక గొప్ప వ్యక్తి అనేది వారు అన్ని పత్రికలు కూడా అంత బ్రహ్మాండంగా ఆయన గురించి వివరంగా రాయడం జరిగింది. నాకు ఆయన గురించి, ఆయనలో నచ్చిన 3 గుణాలు ఏమంటే, ఆయన గురించి తెలుసుకోవాల్సింది కానీ లేదంటే ఆయన గురించి మనం ఫాలో కావాల్సింది, ఒక సాధారణ మనిషిగా ఉన్న వ్యక్తి తన జీవితకాలంలోనే ఇంత ఎత్తుకు ఎదగచ్చు అనేది ఆయన నిరూపించగలిగినాడు. రెండోది ఏమంటే, ఒక సిద్ధాంతాన్ని నమ్మడం అనేది ఎవరైనా చేయొచ్చు, కానీ నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిలబడడం అనేది కొంతమందే చేయగలరు. అది నా దృష్టిలో పరుచూరి హనుమంతరావు గారు చివరి వరకు 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన యవ్వనంలో లేదంటే విద్యార్థి దశలో ఏ సిద్ధాంతాన్ని అయితే ఆ రోజు నమ్మినారో ఆ సిద్ధాంతానికి చివరి వరకు నిలబడ్డారు. ఆ రకంగా కూడా ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డాడు. మూడోది ఏమంటే, ఆయన చూసి మా కమ్యూనిస్ట్ నాయకులు నేర్చుకోవాల్సింది, ఒట్టి సిపిఐ సిపిఎం నాయకులే కాదు, మార్క్సిజం లెనినిజం నమ్మే ప్రతి ఒక్కరు కూడా అంతా మన పార్టీలోనే ఉంటారు. మనమంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మనం దేనికోసమైతే పని చేయాలనో ఆయన లాంటి వాళ్ళు ఎంతోమంది ఆశించినట్లుగా, లేదా కోట్లాది మంది కష్టజీవులు ఆశించినట్లుగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఐక్యం చేయడానికి ఆయన ఒక చిత్తశుద్ధి ఆయనకు ఉండింది. అలాంటి చిత్తశుద్ధి అందరూ కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు చూసినా, మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూసినా కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత అనేది అన్నిటికంటే ముఖ్యమైనదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ పరుచూరి హనుమంతరావు గారు కానీ, లేదా ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్లుగా వల్లూరుపల్లి నాగేశ్వరరావు గారు కానీ, వాళ్ళందరూ కూడా నిజంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే కూడా ఒక్కోసారి బాధాకరం అన్నమాట. కమ్యూనిస్ట్ పార్టీ అంటే నెక్స్ట్ జనరేషన్కి, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇప్పుడు మన అసెంబ్లీ ప్రధానమైంది. అసెంబ్లీలో నాకు తెలిసిన 2 పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలే లేవు. అందులో బీజేపీ వాళ్ళు కూడా 4 ఉన్నారంతే. ఆ 4 కూడా అధికారం కాబట్టి వాళ్ళు తెలుగుదేశానికి వత్తాసు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, మరో ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇదే ఆంధ్ర రాష్ట్రంలో 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే 1 సీటు కమ్యూనిస్టులు ఎక్కువ గెలిచినారు. 1955 ఎలక్షన్లో పవర్కి ఛాలెంజ్ చేసినారు. అలాంటి చోట, ఇలాంటి ప్రాంతంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మెంబరే అసెంబ్లీలో లేని ఒక దుస్థితిలోకి మనం దిగజారిపోయినాం. కాబట్టి అంటే ఇవాళ హనుమంతరావు లాంటి ఒక పెద్దలు మరి ఎప్పటి నుంచో వాళ్ళు కోరుతూ ఉన్నారంటే వాళ్ళకు నాకు అనిపిస్తుంది అట్లా చిత్తశుద్ధి ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా ఉంటే ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. అది సిపిఐలో జరగాలి, సిపిఎంలో జరగాలి, ఇంకా లోతైన ఇది జరగాలి. ఒక సిపిఐ సిపిఎంలోనే కాదు, ఎర్ర జెండా పట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అదేవిధంగా మార్క్సిజం లెనినిజం పైన విశ్వాసం ఉందని చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. ఇవాళ ప్రతీప శక్తులు, అభివృద్ధి నిరోధక శక్తులు, మతోన్మాద శక్తులు ఇవాళ దేశంలో అధికారం లేకొచ్చి అప్రతిహతంగా పరిపాలన చేస్తున్న కాలంలో ఇప్పుడు కూడా మనం కమ్యూనిస్ట్ ఉద్యమ ఐక్యత గురించి, కమ్యూనిస్టులందరిగా కోట్లాది మంది కష్టజీవుల తరఫున మనమందరం కూడా సమైక్యంగా ముందుకు పోవాలనే భావన మనలో రాకపోతే మనం ఇట్టే చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక పార్టీలో ఉంటాం కాబట్టి పని చేసిపోతూ ఉంటాము. కాబట్టి నాకు హనుమంతరావు గారిలో నాకు నచ్చిన అతి ముఖ్యమైనది ఏమంటే, కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యతను ఆయన చిత్తశుద్ధితో ఆయన నమ్మినాడు. తాను నమ్మడమే కాకుండా ఆ నిర్మోహమాటంగా పార్టీ నాయకులతో కూడా చెప్తా వచ్చినాడు. ఈరోజు భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో, మరో మాటలు చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో చూసినా అది అత్యంత కీలకమైనదిగా నేను భావిస్తూ, మరి ఆ మహానుభావుడికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి తరఫున వారి మృతికి నివాళులు అర్పిస్తూ, మరి ఆ రోజు ఆయన చనిపోయిన రోజు
మేము మహాసభల్లో అక్కడ ఉన్నాము. ఆ రోజు కూడా రావాల్సి ఉండింది. మరి ఆ రోజు రాలేకపోయాము. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.